తిరుమలకి లడ్డూలకి నెయ్యి ఎవరు సరఫరా చేశారు? ఏఆర్ డైరీనా, వైష్ణవి డైరీనా, లేకపోతే కనుక నందిని డైరీనా? ఇది కాదు ప్రజలు తెలుసుకోవాలనుకుంటోంది. గత 5 ఏళ్లలో కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారని ప్రజలకి నమ్మించాం. దేశవ్యాప్తంగా ప్రజలకు అదే చెప్పాం. వాస్తవంగా మొన్న ఏఆర్ డైరీ నుంచి వచ్చింది వైష్ణవి నెయ్యి, ఇది సిట్టు తేల్చింది. ఇది ఆ రోజునే తేల్చారు, వాళ్ళు కొత్తగా తేల్చేదేంది, మధ్యలో దగ్గరలో నుంచి వచ్చింది అన్నటువంటి. అది కలిపామని కాసేపు, కలపలేదని కాసేపు. ఎవరు తేల్చాలి ఇది? ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామితో విరోధం పెట్టుకోవద్దు, వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పుడు ప్రచారాలు చెయ్యొద్దు. అక్కడ డాల్డా కలిసింది ఒక చెంచాడు నెయ్యి, చెంచాడు డాల్డా అంటే ఆ లోపల ఉంటారు ఆ లడ్డూలు తయారు చేసే విభాగానికి సంబంధించిన వాళ్ళు. ఇలా వాసన చూసి కనిపెడతారు, అంటారు, తీసి పక్కన పోస్తారు ఆ నెయ్యి అంతా. కలపరు సాధారణంగా. అట్లాంటిది ఏకంగా చేప నూనె కలిపేశారు, లేకపోతే అదేది ఆవు కొవ్వు కలిపారు అన్నటువంటిది కదా. అసలు ప్రజల మనోభావాలు దెబ్బతింది ఎక్కడ? అది కలిసిందా లేదా తేల్చండి, అవి కలిపారా లేదా అని తేల్చండి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి అని చెప్పేసి ఇప్పుడు సిబిఐ అక్కడ విచారణకి సుప్రీంకోర్టు ఆదేశించింది. వాళ్ళే జాగ్రత్తగా ఆలోచించారు. సిబిఐ నుంచి 2, రాష్ట్రం నుంచి 2, ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి 2 అని. ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న వార్తలన్నీ మనోళ్లే దర్యాప్తు చేస్తున్నట్టు కనబడుతుంది. కావాల్సినటువంటి పాయింట్, గత 5 ఏళ్ళు నెయ్యిలో కల్తీ నడిచిందా అది తేలాల్సింది అక్కడ ఉన్న సిబ్బందిని విచారించి. అలాగే కల్తీ సంబంధించినటువంటి నెయ్యి, పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసిన మాట వాస్తవమా, ఇది తేల్చాలి. హిందువులు ఒకటే, ఇవాళ మనం ఏది పడితే అది నివేదిక ఇచ్చేస్తే వదిలేస్తారనుకోవద్దు. దేశం మొత్తం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది తిరుమల విషయంలో, టీటీడీ లడ్డు విషయంలో. మొన్న జరిగింది కూడా అదే, పెద్ద ఎత్తున చర్చ. సరైనటువంటి నివేదిక కాకుండా వస్తే అది బీజేపీకి మచ్చే, తెలుగుదేశానికి మచ్చే. జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి ఉంది.